మీకు తెలుసా అండి? పాదాలు చేయడం మొదలుపెట్టి 16 సంవత్సరాలయింది. శ్రీమాత్రే నమః. ఈ ప్రయాణంలో అమ్మవారి పాదాలు మొదలుపెట్టాను. అలా తర్వాత లక్ష్మీనారాయణల పూజ ఒకటయింది మా ఫ్రెండ్ ఇంట్లో. ఇప్పుడు నారాయణుడి పాదాలు చేయమని అడిగితే అసలు చేయగలమా స్వామి పాదాలు? పసుపుతో నేను ఒప్పించగలనా స్వామిని? అమ్మ పాదాల కంటే మట్టెలు పెట్టి, చక్కగా బొట్టు పెట్టి, చంపస్వరాలు పెట్టి ఎన్ని పెడతావు అమ్మ పాదాలకి? ఇలా స్వామి పాదాలు చేయగలమా అని స్వామిని తలుచుకొని మొదలుపెడితే నారాయణుడి పాదాలు ఎంత దివ్యంగా వచ్చాయో, అలాగే ఏ పూజ అంటే ఆ పూజ. వినాయక చవితి, వినాయకుడి పాదాలు ఎంత ముద్దుగా వస్తున్నాయో, అలాగే కృష్ణుడు కృష్ణాష్టమికి కన్నయ్య ఎంత అందంగా ఉంటాడో, అలాగే హనుమంతుడు సుందరకాండకి చేయించుకున్నాడు. ఎంత గంభీరంగా ఉంటాడో, ఎంత ధైర్యంగా ఉంటాడో స్వామి. అలాగే అర్ధనారీశ్వరులు కూడా వచ్చాయండి ఒకసారి. అంటే స్వామి ఎవరెవరి మనసులో దూరి పాదాలు ఏ కైంకర్యానికి అడుగుతుంటే అంత చక్కగా ఆ దృశ్యం నాకు కనిపిచ్చి, ఆ పాదాలు అలా చేయించుకుంటున్నాడు స్వామి.